వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఎంపీ మరియు వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలోని కోటగుమ్మం సెంటర్లోని దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద నుంచి డీలక్స్ సెంటర్ వరకు భారీ శాంతియుత నిరసన ర్యాలీ చేపట్టారు। ఈ సందర్భంగా మార్గాని భరత్రాం మాట్లాడుతూ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ప్రజలు ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర అసంతృప్తితో రోడ్లపైకి వచ్చారని పేర్కొన్నారు। ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు। ప్రభుత్వం వెంటనే సూపర్ 6 హామీలను అమలు చేసి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని భరత్రాం డిమాండ్ చేశారు। హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి వాటిని విస్మరించడం ప్రజల విశ్వాసాన్ని మోసం చేయడమే। ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఎన్నికల హామీల అమలుపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని మార్గాని భరత్రాం డిమాండ్ చేశారు। 175 నియోజకవర్గాల్లో ప్రభుత్వ వ్యతిరేక పాలన, ప్రజల యొక్క వ్యతిరేక పాలన ఏ రకంగా జరుగుతూ ఉందో దానికి నిరసనగా ఇవాళ ప్రజా ఆగ్రహము ఒక ఉప్పెనలాగా నడి రోడ్ల మీదకి వచ్చింది। నేను అడుగుతా ఉన్నా, సూపర్ 6 హామీలు ఏమిచ్చారండి మీరు? అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు ఏదన్నా న్యాయంగా అనిపిస్తుందండి? అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీకు ఏదన్నా ధర్మంగా అనిపిస్తుందండి? అయ్యా నారా లోకేష్ గారు, యువతని ఇంత మోసం చేయొచ్చండి? ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మంది పైన నిరుద్యోగులు ఉన్నారు। నిరుద్యోగులకి తొలి సంతకము డిఎస్సి అన్నారు। ఇవాళ డిఎస్సి చూస్తే అక్రమాలతో కూడుకుని ఉంది। సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మంది పైన నిరుద్యోగులు ఉన్నారు। ఈ 2 సంవత్సరాల్లో 72,000 కోట్ల రూపాయలు నిరుద్యోగులకి చంద్రబాబు నాయుడు బాకీ ఉన్నాడు। 18 ఏళ్ళు వయసు దాటిన మహిళలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మంది పైన ఉన్నారు। అంటే ఈ 2 సంవత్సరాల్లో ఇవాళ ఏ రంగం చూసుకొనివ్వండి, పీపీపీ అన్నారు, 4 పీలు అన్నారు। అచ్చెన్నాయుడు అంటాడు 4 పీలు ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్ముకు తినాలని అంటాడు। నేను అడుగుతున్నాను, ఇది ఎక్కడ అన్యాయంగా? మా ఇంటి దగ్గరికి సుమారుగా 30-40 మంది పోలీసులు వచ్చి మా ఇంట్లోకి చొరబడి నా బెడ్రూమ్లోకి వచ్చే అధికారం మీకు ఎవరిచ్చారు? నా బెడ్రూమ్లో, నా ప్రైవేట్ బెడ్రూమ్లో వచ్చి తనిఖీలు చేశారట। మేమన్నా టెర్రరిస్టులమా? ఇవాళ ప్రజలకి గొంతుకై మేము కలుపుతా ఉంటే వీఆర్ ద వాయిస్ ఆఫ్ వాయిస్లెస్। ఇవాళ పోలీసులు హైకోర్టుకి ఈడుస్తాం। ఎవరైతే పోలీసులు మా ఇంటికి వచ్చారో సీసీ శిక్ష వేయించే కార్యక్రమము న్యాయస్థానం ద్వారా చేయిస్తాం। ఎవరిచ్చారండి మీకు అధికారం? ఏ తమాషా కింద ఉందా? మా ఇంటి బెడ్రూమ్లోకి రావాల్సిన అవసరం ఏంటండి? ఇవాళ పోలీసులు కార్యకర్తలందరినీ కూడా లాగేసి రక్తాలు వచ్చేలాగా గీరేసి ఇవాళ చేస్తూ ఉన్నారంటే ఎంత అన్యాయం అండి? ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు। పోలీస్ డిపార్ట్మెంట్కి డీజీపీ గారిని హెచ్చరిస్తూ ఉన్నాం। ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉండదు। డీజీపీ గారు, మీరు సర్వీస్లో ఉన్నా లేకపోయినా ధర్మస్థానం ముందు, న్యాయస్థానం ముందు అందరూ సమానులే, అది మీరు గుర్తుపెట్టుకోండి। అందరికీ కూడా భారతదేశంలో సామాన్య పౌరుడి దగ్గర నుంచి ప్రధానమంత్రి దాకా అందరూ సమానమే। ఇవాళ మేము వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ కింద గొంతులు లేపుతాము, ప్రజల పక్షాన్ని నుంచుని పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇమీడియట్గా సూపర్ 6 హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తాం।